నమస్తే. జర్నలిస్ట్ మందగిరి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మరో 5 రోజుల్లో జరుగుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా బీజేపీపై దాడి చేయకుండా మౌనంగా ఉన్నాడు. ఈ మౌనంగా ఉండడానికి కారణం ఏందనేది మనం పరిశీలిస్తే, మోడీకి అనుకూలంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 2-3% ఓటు షేర్ ఉందని, మనం బీజేపీపై నరేంద్ర మోడీపై దాడి చేస్తే ఆ 2-3% ఓట్లు మనకు దక్కకుండా ప్రత్యర్థి కూటమి ఎన్డీఏ కూటమికే లాభం చేకూర్చుదనే అంచనా వేసి వ్యూహాత్మకంగా బీజేపీ మరియు నరేంద్ర మోడీ, అమిత్ షా ఎలాంటి వ్యాఖ్యలు చేసినా మౌనంగా ఉంటూ వ్యూహాత్మకంగా మోడీ ఓట్ షేర్ని గణనీయంగా సంపాదించుకునేందుకు వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి మౌనంగా ఉన్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. 2-3% ఉన్న మోడీ ఓట్ షేర్లో గణనీయంగా ఒక 2% ఓట్లు సంపాదించుకునే విధంగా వ్యూహరచన చేసినట్లు మనకు అర్థమవుతుంది. మొత్తం మీద బీజేపీ పోటీ చేసిన 6 ఎంపీ, 10 అసెంబ్లీ స్థానాల్లో వరకే మోడీ ఓటు బీజేపీ పడే విధంగా ఉండి, మిగతా ప్రాంతాల్లో బీజేపీ పోటీ చేయని ఇతర ప్రాంతాల్లో మోడీ అనుకూల ఓటుని గంపగుత్తుగా మనమే తీసుకునే విధంగా వ్యూహాత్మకంగా మౌనంగా ఉన్నాడని అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో 25కి 25 ఎంపీలు బీజేపీకే వస్తాయి. టీడీపీ గెలిచినా, జనసేన గెలిచినా, వైఎస్ఆర్సీపీ గెలిచినా అనేది మేధావి వర్గాలు, కాంగ్రెస్ పార్టీ, ఎన్డీఏ కూటమి వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో జనంలో మోడీ ఓటర్కి కూడా కొంత సానుకూలత ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అత్యధిక ఎంపీ సీట్లు వచ్చినా బీజేపీకి మద్దతు ఇచ్చే పరిస్థితి ఉంటుంది అనేది మోడీ ఓటర్లో కొంత సాఫ్ట్ కార్నర్ ఉన్న నేపథ్యంలో ఆ సాఫ్ట్ కార్నర్ని ఓటుగా మలిచేందుకు వ్యూహాత్మకంగా మౌనంగా ఉన్నాడనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఈ ఎత్తుగడ్డగానే ఫలిస్తే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో 1% పైగా ఓట్ షేరు చేరే అవకాశం ఉంది. ఈ 1% ఓటు ఒక 10-15% సీట్లలో ప్రభావితం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వేసిన ఎత్తుగడ విజయం సాధిస్తుందా లేదా అనేది మనం ఎన్నికల ఫలితాల తర్వాత మనకు అర్థమవుతుంది. మొత్తం మీద మోడీ ఓటుకి గంపగుత్తుగా బీజేపీ పోటీ చేయని ఇతర చోట్ల మోడీ ఓటు అనుకూల ఓటును తన వైపు తిప్పుకుందుకు వ్యూహాత్మకంగా మౌనంగా ఉన్నాడని మనం అర్థం చేసుకోవచ్చు.